నమస్తే అందరికీ. సో ఇప్పుడే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే చూశాను. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలైట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియన్ టీం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఏమైనా మార్పులు జరిగాయంటే టీంలో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ అయితే వచ్చాడు. సో నాకు అర్థం కాలేదు, అంటే అక్షర్ పటేల్ మంచిగా పర్ఫామ్ చేస్తున్న టైంలో అంటే వాషింగ్టన్ సుందర్ని ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అక్షర్ పటేల్ మంచిగా బౌలింగ్ చేస్తాడు, అలానే వికెట్లు వేస్తాడు. సో ఇలాంటి టైంలో వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం కరెక్టా కాదా అనేది ఒకసారి చూద్దాం. సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన సౌత్ ఆఫ్రికా అయితే చాలా ఎర్లీగా అంటే పవర్ ప్లేలో వాళ్ళ కీలకమైన 3 వికెట్లు అయితే కోల్పోయి స్కోర్ 160 లేదా 150 అంటే ఈ రేంజ్లో చేస్తారనుకున్నారు. తర్వాత డేవిడ్ మిల్లర్ బ్రేవిస్ అయితే ఒక మంచి కంబ్యాక్ అయితే ఇచ్చి ఒక మంచి నాక్ అయితే ఆడి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. వరుణ్ చక్రవర్తిని అయితే ఈరోజు ఒక ఆట అయితే ఆడుకున్నారు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఇండియన్ బౌలర్స్లో చాలా కీలకమైన బౌలర్. ఎందుకంటే కీలకమైన సమయంలో మంచి మంచి వికెట్లు వేస్తాడు. కానీ ఈరోజు అయితే అసలు అతని నుంచి అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. నిజంగా ఒక ఆట అయితే ఆడుకున్నారు వరుణ్ చక్రవర్తిని. వరుణ్ చక్రవర్తి తీసుకున్న వికెట్ ఏదైతే ఉందో అది అంటే అంత కన్విన్సింగ్గా అయితే రాలేదు. అది డేవిడ్ మిల్లర్ ఒక రాంగ్ షాట్ ఆడడం వల్ల వచ్చిన వికెట్ తప్ప ఈరోజైతే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. అలానే వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లు వేసి 2 ఓవర్లో 15 రన్స్ అయితే ఇచ్చాడు. నార్మల్గా అక్షర్ పటేల్ అయితే తన కోటాను అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తాడు, దాంతోపాటు వికెట్లు కూడా తీసుకుంటాడు. కానీ ఈరోజు వాషింగ్టన్ సుందర్ అయితే బౌలింగ్లో అయితే రన్స్ అయితే తక్కువగానే ఇచ్చాడు, కానీ వికెట్లు తీసుకోవడంలో అయితే ఫెయిల్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా నుంచి కూడా ఈరోజు బౌలింగ్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. 4 ఓవర్లో 45 రన్స్ అయితే ఇచ్చాడు, అది కూడా లాస్ట్ ఓవర్లో 20 రన్స్ అయితే ఇచ్చాడు. అలానే శివన్ దుబే కూడా 2 ఓవర్లో 32 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ స్టార్టింగ్లోనే వికెట్ తీసాడు, 4 ఓవర్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకుని. హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బౌలింగ్లో అయితే. ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే బుమ్రా గురించి. బుమ్రా అయితే ఈరోజు మొత్తం బౌలింగ్ దళాన్ని తానే ముందుండి అయితే నడిపించాడు. 4 ఓవర్లో 15 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. అవి కూడా చాలా కీలకమైన వికెట్లు అయితే తీసుకున్నాడు. సో మిగతా బౌలింగ్ దళం అంతా కూడా ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోతే తర్వాత ఏ టీంకైనా కంబ్యాక్ చేయడం కష్టమే. కానీ వాళ్ళు చేసిన కంబ్యాక్ ఏదైతే ఉందో సో వాళ్ళు 180 స్కోర్ చేయడానికి అయితే ఉపయోగపడ్డది. బ్రేవిస్ అలానే డేవిడ్ మిల్లర్, సో వీళ్ళిద్దరూ ఆడుతున్న ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళు ఆడ చూస్తే 3 వికెట్లు పడిపోయిన తర్వాత సో వాళ్ళు ఇచ్చిన కంబ్యాక్ చూస్తే అంటే ఒకనొక దశలో 200+ స్కోర్ వెళ్తుందని అయితే అనుకున్నాం. కానీ తర్వాత మన బౌలర్స్ కొంచెం కంబ్యాక్ చేసి 187 రన్స్కి అయితే వాళ్ళని కట్టడి చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో హైలైట్స్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ అలానే బ్రేవిస్ బ్యాటింగ్, అలానే లాస్ట్లో స్టబ్స్ కూడా మంచి బ్యాటింగ్ ఆడి అంటే లాస్ట్లో 20 రన్స్ చేసి లాస్ట్ ఓవర్ 187 రన్స్ వెళ్ళడంలో కీలక పాత్ర పోషించాడు. ఈరోజు మన ఇండియా ఫీల్డింగ్లో కూడా చాలా తడబడింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా గురించి ఏమైనా చెప్పుకోదగ్గ హైలైట్స్ ఉన్నాయంటే ఒక బుమ్రా గురించి. ఎప్పట్లైనా బుమ్రా మంచి కంబ్యాక్ చేసి మంచి వికెట్లు తీసి ఒక చక్కటి బౌలింగ్ అయితే వేశాడు. ప్రస్తుతానికి ఇవి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్న హైలైట్స్. సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సూపర్ 8లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన 187 రన్స్ ఏదైతే ఉందో ఆ రన్స్ అయితే చేయడంలో కంప్లీట్గా అయితే విఫలమైపోయింది. చెప్పుకోదగ్గ నాక్ ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఆడలేదు. శివన్ దుబే ఎవరిలో చిన్నగా మెరుపులు మెరిపించినా అది టీంకి ఏమాత్రం సరిపోలేదు. ఫస్ట్ ఓపెనర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఫెయిల్ అయిపోయారు. సో దీనికి కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్, వాళ్ళు చేసిన బౌలింగ్ ఏదైతే ఉందో వాళ్ళ చూపించిన ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో సో ఇవన్నీ కలిపి ఈరోజు సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్లో విన్ అవ్వడానికి అయితే వాళ్ళకి సహకరించాయి. 87 రన్స్ అంటే అది ఇండియా క్యాపబిలిటీకి ఈజీగా చేసే స్కోర్ అది. కానీ మన వాళ్ళు అయితే దాన్ని చేయడంలో అయితే కంప్లీట్గా అయితే ఫెయిల్ అయిపోయారు. అభిషేక్ శర్మ మరొకసారి తన ఫ్లాప్స్ని అయితే కంటిన్యూ చేస్తున్నాడు. అలానే ఇషాన్ కిషన్ డక్ అవుట్ అయిపోవడం కూడా ఒక బిగ్గెస్ట్ మైనస్గా మారింది మ్యాచ్కి. సో తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా చెప్పుకోదగ్గ షాట్లు ఆడడంలో చాలా ఇబ్బంది పడ్డారు. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి కారణం. మనం చూసినట్లయితే లాస్ట్ టైం ప్రాక్టీస్ మ్యాచ్లో మన వాళ్ళు ఎంతైతే స్కోర్ కొట్టారో సో వీళ్ళు కంప్లీట్గా ఒక ప్లాన్తో అయితే వచ్చినట్టు మనకు కనిపించింది. ఇండియా తర్వాత 2 మ్యాచ్లు కూడా గెలిచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని మనం ఆశిద్దాం. నెక్స్ట్ మ్యాచ్తో ఇండియాలో చాలా మార్పులు అయితే జరిగే అవకాశం అయితే ఉంది.
సో చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ గురించి. సో అది నెక్స్ట్ మ్యాచ్ జరిగినప్పుడు మాట్లాడుకుందాం. సో అంతవరకు టేక్ కేర్.